హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఇదిగో ఇదే మన సీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ సీత బొంతని కుడుతూ ఉంటుంది. ఇంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు అక్కడికి వస్తారు. ఓ సీత, సీత ఏం చేస్తున్నావు? అబ్బా, నాకు బాగా తలనొప్పిగా ఉంది. కొంచెం త్వరగా వెళ్ళి టీ పెట్టుకొని వస్తావా? అరే ఏమండి, మీకు కనిపించడం లేదా? నేనేం చేస్తున్నానో? బొంత కుడుతున్నాను. ఎప్పటి నుంచో బొంత కుడదాం అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. మీరే వెళ్ళి టీ పెట్టుకోండి. ఓ అబ్బబ్బా, ఏమంటున్నావు సీత? ఇప్పుడు నువ్వు టీ పెడతావా లేదా? లేదు లేదు, నేనిప్పుడు బొంత కుట్టాలి. చిన్ని గనుకుంటుంటే తనే టీ పెట్టిచ్చేది. మీరు వెళ్ళి పెట్టుకోండి ఇప్పుడు. ఓ అలాగా, సరే సరే. అయితే నేను టీ పెట్టుకోలేను కానీ బయటకు వెళ్ళి టీ తాగుతాను. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీత బొంతను కుడుతూ ఉంటుంది. అరే, ఈ గీత ఇంకా రాలేదేంటి? బొంతను కుట్టడం నేర్చుకుంటాను అని అన్నది, కానీ ఇంకా రాలేదు. సరే, నేనే ఈలోగా బొంతను కుడుతూ ఉంటాను. కానీ ఈ సూదితో చాలా జాగ్రత్తగా కుట్టాలి, ఎందుకంటే సూదితో చాలా డేంజర్. అమ్మో, ఇలాగే జాగ్రత్తగా కుట్టాలి. ఇలా జాగ్రత్తగా. ఇలా సీత బొంతను కుడుతూ ఉంటుంది. ఇంకా గీత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో గీత, జున్ను వస్తూ ఉంటారు. జున్ను తన చిన్న కారులో కూర్చొని వస్తూ ఉంటాడు. పద పద జున్ను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సీత అక్క మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద పద, త్వరగా వెళ్ళాలి. పద పద, త్వరగా త్వరగా పద మమ్మీ, ఆడుకుంటా ఆడుకుంటా. జున్ను, నువ్వు అల్లరి చేయకూడదు. చిన్నితో పాటు కలిసి నీ కారుతో ఆడుకోవాలి, సరేనా? ఇలా గీత వాళ్ళు సీత వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడ సీత బొంత కుడుతూ ఉంటుంది. సీతక్క, సీతక్క, అప్పుడే మీరు బొంతను కుట్టడం మొదలు పెట్టారా? నేను రాకుండానే. అరే, ఇంకా పూర్తి కాలేదులే గీత. రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా త్వరగా, నేను నీకు నేర్పిస్తాను. ఇదిగో చూడు, ఇలా సూది ఇంకా ఈ దారంతో ఇలా సూదిని పట్టుకుని పైకి కిందకు, మళ్ళీ పైకి కిందకు ఇలా సూదిని లాగాలి. దారాన్ని గట్టిగా లాగితే కుట్టు బాగా పడుతుంది, సరేనా? అరే వావ్, సీతక్క, మీరు బాలే కుడుతున్నారే. మీరు మళ్ళీ ఇంకోసారి నాకు చూపించండి ప్లీజ్. సరే సరే, జాగ్రత్తగా చూడు గీత. కుట్టు ఎప్పుడూ ఒకే దూరంలో సమానంగా ఉండాలి. ఇదిగో ఇలా, లేదంటే చిందరవందరగా కనిపిస్తుంది. ఇలా సమానంగా ఉందంటే అందంగా కనిపిస్తుంది. చూడు. ఇక్కడ జున్ను తన బొమ్మ కారుతో ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా చిన్ని కావాలని అల్లరి చేస్తూ ఉంటాడు. చిన్ని మున్ని ఎక్కడ ఎక్కడ, చిన్ని మున్ని ఆడుకుంటా ఆడుకుంటా, చిన్ని మున్ని ఎక్కడా? అయ్యో జున్ను, చిన్ని మున్నితో కలిసి ఆడుకోవడం కోసం గ్రౌండ్కి వెళ్ళింది. అక్కడికి నేను చెప్పాను కూడా, జున్ను వస్తాడు ఆడుకోవాలి అని. కొంచెం సేపు ఆగు జున్ను, చిన్ని వచ్చేస్తూనే ఉంటుంది. జున్ను, నువ్వు అల్లరి చేయకు, నేను నీతో పాటు ఆడుకుంటాను, సరేనా? అలా సీత గీతతో మాట్లాడుతూ బొంత కుడుతూ ఉంటుంది. ఇంకా గీతకు నేర్పిస్తూ ఉంటుంది. ఇదిగో చూడు ఇలా. అబ్బా, అయ్యో అయ్యో సీతక్క, ఏమైంది? అయ్యో, రక్తం రక్తం. గీత, త్వరగా రా, నా చేతిలోకి సూది గుచ్చుకుంది, రక్తం కారుతుంది, త్వరగా రా. ఇక్కడ సీత చేతి నుండి రక్తం కారుతూ ఉంటుంది. గీత, లోపల ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, త్వరగా తీసుకొచ్చి నాకు బ్యాండేడ్ అయ్యి, చాలా నొప్పిగా ఉంది. అయ్యయ్యో, రండి సీతక్క, ఇక్కడ కూర్చోండి, త్వరగా రండి. జున్ను, నువ్వు జాగ్రత్త, ఈ సూది దగ్గరకు రాకు, నేనిప్పుడే వస్తాను. అలా సీత, గీత ఇద్దరు చేతికి బ్యాండేడ్ వేయడానికి లోపలికి వెళ్తారు. ఇక్కడ జున్ను ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో చిన్ని మున్ని గ్రౌండ్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు. గీత సూదిని అక్కడే పడేసి వెళ్తుంది. మున్ని, ఈరోజు మనం గ్రౌండ్లో బాగా ఆడుకున్నాం కదా? అవును చిన్ని, ఈరోజు సండే కదా, పిల్లలందరూ గ్రౌండ్లో బాగా ఆడుకుంటున్నారు. అలా చిన్ని మున్నీలు ఇంటికి వస్తారు. అక్కడ జున్ను ఆడుకుంటూ ఉంటాడు. హే మమ్మీ, బొంత కొడుతున్నారు. ఈ సూదితో నేను కూడా బొంత కొడతాను. అమ్మో సూది, నాకు చాలా భయం. వద్దు వద్దు చిన్ని, వద్దు, గుచ్చుకుంటే రక్తం వస్తుంది.
ఆ, ఏం కాదు మున్ని, నాకు కుట్టడం బాగా వచ్చు తెలుసా. ఇదిగో చూడు, కావాలంటే నీకు కూడా చూపిస్తాను. ఇదిగో ఇలా తీసుకుని పైకి కిందకు అటు ఇటు ఇలా ఇలా అంతే. చిన్ని సోది వద్దు వద్దు సీత ఆంటీ, చిన్ని సోది వద్దు. మమ్మీకి చెప్పాలి చిన్ని సోది. ఇలా చిన్ని సూది తీసుకుందనే విషయాన్ని చెప్పడం కోసం సీతా గీతల దగ్గరికి వెళ్తాడు జున్ను. ఇక ఇక్కడ చిన్ని సూదితో బొంత కుడుతూ ఉంటుంది. ఒక్కసారిగా సూది చిన్ని వేల్లోకి గుచ్చుకుంటుంది. అమ్మా అమ్మా, సోది గుచ్చుకుంది, నొప్పి నొప్పి. అయ్యో, నేను చెప్పాను కదా చిన్ని వద్దు అని. ఇప్పుడు చూడు రక్తం ఎలా కారుతుందో. ఆగు, నేను వెంటనే వెళ్ళి ఆంటీని పిలుస్తాను. ఇంతలో సీత కట్టుకట్టుకుని లోపల నుంచి వస్తుంది. వెనకే గీత కూడా వస్తుంది. చిన్ని చేతి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. చిన్ని ఏడుస్తూ ఉంటుంది. అయ్యయ్యో చిన్ని, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, ఈ రక్తం ఏంటి? ఆంటీ, చిన్ని చేతికి సూది గుచ్చుకుంది. వద్దని ఎంత చెప్పినా వినకుండా చిన్ని బొంత కుట్టింది. జున్ను, నేను నీకు చెప్పాను కదా సూది ఎవరిని తీయనియొద్దని. అయ్యో, నువ్వు నాకు చెప్పాలి కదా. మమ్మీ, చెప్పాను. గీత, నువ్వు ముందు లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునిరా. నా చేతికి కట్టు ఉంది కదా, లేకపోతే నేనే తీసుకొచ్చేదాన్ని. అయ్యో సీత అక్క, పర్వాలేదు, నేను ఇప్పుడే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. కాస్త ఉండండి. మమ్మీ, నాకు చాలా నొప్పిగా ఉంది. నొప్పి మమ్మీ. అలా గీత లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వస్తుంది. సీత చిన్నీకి కట్టు కడుతుంది. చిన్ని, నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో, నొప్పి తగ్గుతుంది. నేను ఇక్కడే ఉంటాను. అలాగే మమ్మీ. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.